హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందిత డైటీషియన్. ఈరోజు మనం క్యారెట్ గురించి డిస్కస్ చేద్దాం. క్యారెట్ తినడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, క్యారెట్లో ఎలాంటి న్యూట్రియంట్స్ దొరుకుతాయి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ తినాలో తెలుసుకున్నాం. సో క్యారెట్ అనేది మనకి నేచురల్గా ప్రతి ఒక్క మార్కెట్లో దొరుకుతుంది. అది ప్రతి ఒక్క సీజన్లోనూ మనకు దొరుకుతుంది. క్యారెట్ అనేది మనకి ఎక్కువగా తీసుకోవడం వల్ల మన సైట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో క్యారెట్లో రోజుకి మనము ఒక స్మాల్ నుంచి మీడియం సైజ్ ఆఫ్ క్యారెట్ తీసుకున్నట్లయితే క్యారెట్లో మనకి క్యాలరీస్ తక్కువగా వస్తాయి అండ్ పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. సో పొటాషియం ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మనకి ఏదైనా మజిల్ వేస్టింగ్ కూడా తగ్గుతుంది. అండ్ దీంతోపాటు కెరోటిన్. సో మనకి వైటమిన్ ఏ అనేది టూ ఫామ్లో ఉంటుంది, రెటినాల్ అండ్ కెరోటిన్. రెటినాల్ అంటే మనకి అనిమల్ బేస్డ్ ఫుడ్స్లో వస్తుంది, కెరోటిన్ అంటే మనకి ప్లాంట్ బేస్డ్ ఫుడ్లో వస్తుంది. సో మనకి క్యారెట్లో కెరోటిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మనకి రోజుకి 2400 ఇంటర్నేషనల్ యూనిట్స్ వరకు మనకి వైటమిన్ ఏ అనేది మనకి ఇంపార్టెంట్. వైటమిన్ ఏ ఎక్కువ బాగా తీసుకోవడం వలన మన స్కిన్లో ఉండే ఎపిథీలియల్ టిష్యూస్ మనం హెల్త్ని అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఐసైట్ ఇంప్రూవ్ చేయడానికి, మన స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, లివర్ని డీటాక్స్ చేయడానికి, దీంతోపాటు మనకి బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్ ఫంక్షన్ కరెక్ట్గా ఉండడానికి ప్రతి ఒక్క దానికి వైటమిన్ ఏ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. సో ఈ వైటమిన్ ఏ అనేది మనకు అంటే కెరోటిన్ ఫామ్లో క్యారెట్లో మనకి మంచిగా దొరుకుతుంది. కాబట్టి డైలీ చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు రోజుకి ఒక క్యారెట్ తీసుకోవడం వలన మనం మన ఐసైట్ని అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ పొటాషియం ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కూడా. ఎవరైతే కాన్స్టిపేషన్తో సఫర్ అవుతున్నారో వాళ్ళు క్యారెట్ని తీసుకోవచ్చు. క్యారెట్ కానీ క్యారెట్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కానీ డైలీ రోజుకి ఒకటి తీసుకోవడం వలన మనకు క్యాలరీస్ కూడా తక్కువ వస్తాయి అండ్ మన బాడీకి కావాల్సిన ఆల్ మైక్రో న్యూట్రియంట్స్ అనేటివి ఒక రోజుకి కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ 50% వరకు మనం ఒక క్యారెట్ తీసుకోవడం ద్వారా మనం రీచ్ అవ్వచ్చు. సో ఇప్పుడు చిన్నపిల్లలుగా మాట్లాడుకుందాం. చిన్నపిల్లలకి 5 years వరకు వాళ్ళ బాడీలో వైటమిన్ ఏ స్టోరేజ్ అనేది తక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి ఎక్కువగా వ్యాక్సిన్ ఫామ్లో కానీ ఇలా మనకి గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు చిన్నపిల్లలకి వైటమిన్ ఏ అనేటివి. సో పిల్లలకి ఎక్కువగా ఏంటంటే వైటమిన్ ఏ డెఫిషియన్సీ ఉండడం వల్ల స్కిన్ మీద వైట్ ప్యాచెస్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. సో చిన్నపిల్లలకి ఎక్కువ క్యారెట్ హల్వా కానివ్వండి, జాగరీ కాంబినేషన్లో క్యారెట్ హల్వా కానివ్వండి, ఎనీ క్యారెట్ ఫామ్, క్యారెట్ ఇడ్లీ కానీ క్యారెట్ దోశ కానీ ఎనీ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిషెస్ క్యారెట్ ఉండేటట్టు మనం కిడ్స్కి చేయడం వలన వాళ్ళ బాడీలో నేచురల్గా వైటమిన్ ఏ స్టోర్స్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి అండ్ స్కిన్ మీద ఉన్న వైట్ ప్యాచెస్ కూడా తగ్గుతాయి అండ్ వాళ్ళ గ్రోత్ కూడా కరెక్ట్గా ఉంటుంది.